మనం సృష్టించే కాలుష్యం మనల్ని సృష్టించిన కాలాన్ని కకావికలం చేస్తుంది. ఇందుకు నిదర్శనం ఎన్నో వైపరీత్యాలు. మరి శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యాన్ని ఛేదించడానికి రాయల్ ఈవీ వారి ప్రత్యేకమైన పొల్యూషన్ ఫ్రీ ఈ బైక్స్ మరియు ఆటోస్ ఇప్పుడు మన నందికొట్కూరులో అందిస్తున్నారు. మరి రాయల్ ఈవీ ఈ బైక్స్ వారి ప్రత్యేకతలు: లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీతో నడిచే 2 వీలర్స్, 3 to 4 అవర్స్ ఛార్జింగ్ తో 100 కిలోమీటర్స్ ప్రయాణం, బ్యాటరీ మరియు మోటార్ పై 3 years వారంటీ, ఎల్ఈడి లైట్స్, రివర్స్ గేర్, యాంటీ థెఫ్టింగ్ లాకింగ్ సిస్టమ్, USB చార్జర్స్ మరియు ట్యూబ్లెస్ టైర్స్, ఫైనాన్స్ సౌకర్యం, అన్ని స్పేర్ పార్ట్స్ మరియు సర్వీసింగ్ కూడా లభించును. అంతేకాదు నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్, నో ఇన్సూరెన్స్, జీరో మెయింటెనెన్స్. నా పేరు ప్రవీణ్ అండి. నేను ఎలక్ట్రికల్ వెహికల్స్ కొత్తగా తీసుకున్నాను. దీనివల్ల నాకు చాలా కంఫర్ట్ ఉంది. డ్రైవింగ్ కూడా Welcome to Silmitra News. కర్నూలు జిల్లా నందికొట్కూరు మున్సిపల్ నూతన చైర్మన్ గా ఎన్నికైన దాసి సుధాకర్ రెడ్డిని సిఎస్ఐ పాఠశాల 1992 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వపు విద్యార్థులు చాల్వా కప్పి పూలమాలలతో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపుగా 19 సంవత్సరాల నుండి తనతో పాటు నడిచిన స్నేహితులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, క్రమశిక్షణతో పాటు తల్లిదండ్రులను మరియు ఉపాధ్యాయులను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, బ్యాంక్ రవి మరియు పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు. నాతోటి స్నేహితులకు, ఇక్కడ ఉన్న చిన్నపిల్లలకు అంతా నమస్కారం. మేము ఫస్ట్ గుత్తిలో ఉండేవాళ్ళం. మా ఫాదర్ జాబ్ చేసేటప్పుడు 4th క్లాస్ ఇక్కడికి రావడం జరిగింది. అప్పట్లో మా నాన్న ఎంప్లాయ్ అయినా కానీ ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తూ ఎక్కడ ఏ స్కూల్ బాగుంది అని అందరూ చెప్తే సిఎస్ఏ స్కూల్ అనేది ఒకటి చెప్పి ఇక్కడ జాయిన్ చేసినారు. 4th, 5th క్లాస్ ఇక్కడే చదివినాను. నాకు ఫస్ట్ ఫ్రెండ్షిప్ కానీ ఇక్కడనే మా స్నేహితులమే. ఈరోజు వరకు మేమందరం కలిసిమెలిసి నాకు ఎవరు లేరు అనే థాట్గా రానియకుండా నన్ను ప్రతి విషయంలో మేమున్నాము అంటూ ముందుకు తీసుకెళ్తూ ఈ రోజుకు నా గెలుపుకు కానీ ఈ స్టేజ్కి రావడానికి కానీ కారణం వాళ్ళే. అలాగే చాలామంది ఇప్పుడున్న చూస్తున్నాము, వాల్యూస్ ఎలా ఉన్నాయంటే ఏదో డబ్బుతో స్నేహం చేస్తున్నారు. అలా కాదు, మా స్నేహము చిన్నప్పటి నుంచి మేము చనిపోయే వరకు ఇలానే ఉంటాము, ఇలానే కలిసి ఉంటాము. అటువంటివి కళ్ళ ముందు చాలా చూసాము మేము. అలా కాకుండా మీరు కానీ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి మన ఉపాధ్యాయులు చెప్పేటివి వింటూ క్రమశిక్షణకు మారు పేరుగా నిలుస్తాము అని మీరు కానీ ఈరోజు మా దాంట్లో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, టీచర్స్ ఇంకా అధికంగా ఉన్నారు మా స్నేహంలో. వాళ్ళు కానీ విద్యను బోధిస్తూ అలాగే ప్రతి ఒక్కరిని భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ముందున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ నేర్చుకోవాల్సింది ఫస్ట్ మన క్రమశిక్షణ, పెద్దలకు వాల్యూస్ ఇవ్వడం, అవి ముఖ్యంగా మనం చేయాలి. తర్వాత దాని అదే మనల్ని పెద్దవాళ్ళని అవే చేస్తాయి. 5 మందిని ఎంచుకోండి ఫస్ట్. ఆ 5 మంది మీకు సపోర్ట్గా ఉంటారు. చదువు విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ అలా చూసుకుంటూ పోవాలి. చదువులో పోటీ పడండి కానీ వేరే విషయాలలో పోటీ పడకండి.